ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షారియాస్ కిచెన్. ఈ రోజు మన అందరికి మోస్ట్ ఫేవరెట్ అయిన లివర్ ఫ్రైని సింపుల్ గా ఎలా చేయాలో చూసేద్దామా? నోరూరించి లివర్ ఫ్రైని తక్కువ మసాలాలతో ఎంతో రుచిగా సాఫ్ట్ గా వచ్చేలాగా నేను ఎప్పుడు మా ఇంట్లో ఎలా చేస్తానో మీకు చూపించేస్తారండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ లివర్ ఫ్రై తో పాటు పక్కన సాంబార్ గానీ, రసం గానీ, లేక సాంబార్ రైస్ తో గానీ కాంబినేషన్ గా చేసుకుంటే మరొక 4 ముద్దలు ఎక్కువే లాగించేస్తారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ లివర్ ఫ్రైని ఎలా చేయాలో చూసే ముందు మన షారియాస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా 1 కేజీ లివర్ ని ఉప్పు వేసి నీచు వాసన రాకుండా 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి మనకు నచ్చిన సైజులో కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ లివర్ లోనే 1/2 స్పూన్ ఉప్పు, స్పూనున్నర కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 లేక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఈ ఉప్పు కారాలు లివర్ కి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత మందపాటి మూకుడు తీసుకుని 5 లేక 6 స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడెక్కాక 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగించుకోవాలి. తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న లివర్ ని ఇందులో వేసి గ్యాస్ సిమ్ లో ఉంచుకుని ఈ లివర్ ని ఆయిల్లో చక్కగా మగ్గనివ్వాలి. లివర్ ని ఆయిల్లో రంగు మారే వరకు బాగా ఫ్రై చేసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటుందండి. అడుగున అంటుకోకుండా నెమ్మదిగా కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి 5 నుండి 10 నిమిషాలు గ్యాస్ సిమ్ లోనే ఉంచుకుని మగ్గిస్తే ముక్కలోని నీరు అంతా దిగి ముక్క మెత్తగా ఉడికిపోతుంది. ఈ నీరు అంతా ఎగిరిపోయి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక చిన్నగా కోసుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలను, 2 రెబ్బల కరివేపాకులు వేసి మరొకసారి కలుపుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి ముందే వేసేసుకోవడం కన్నా ఇప్పుడు వేసుకుంటే రుచి మరింత బాగుంటుందండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసి 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఉప్పు ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకుని సరిపడా వేసుకోవాలండి. చివరాఖరిగా స్పూనున్నర కసూరి మేతి వేయటం వల్ల మన లివర్ ఫ్రై టేస్ట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుందండి. ఇలా లివర్ ఫ్రైని బాగా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకుని లాస్ట్ న కొత్తిమీర వేసి దించేసుకుంటే చాలండి. ముక్క కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. మీ ఇంట్లో పార్టీలు ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చూసారు కదా, సింపుల్ గా లివర్ ఫ్రై ఇలా సిద్ధమైపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన షారియాస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.